హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇది బాదం మిల్క్ బయట కొంటూ ఉంటాం కదండి, దాని బదులు మనం ఇంట్లోనే హోమ్మేడ్ ఈ పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పాలల్లో కలుపుకొని తాగేయచ్చు అనమాట. రుచికి రుచి, ఇంట్లో కూడా మన చేత్తో మనం చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని పాలల్లో మనకి పిల్లలు బూస్ట్ హార్లిక్స్ అడుగుతారు కదండి, దాని బదులు ఈ పౌడర్ వేసి ఇచ్చినా వాళ్ళు ఇష్టంగా తాగుతారు. మనం కూడా బాదం మిల్క్ ఇంకా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే రెడీ చేసేసుకొని ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని పౌడర్ పక్కన పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో 6 months వరకు మనకు ఉంటుందండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. లైక్ చేయండి, చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌడర్ కనుక ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం 6 months వరకు ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు బాదం మిల్క్ కలుపుకొని తాగేయచ్చు అనమాట ఇంట్లోనే. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1 కప్పు వరకు బాదం పప్పు అండి. బాదం పప్పు తీసుకోవాలి. కాజు, పిస్తా, ఈ జీడిపప్పు పిస్తా పలుకులు ఏవైతే ఉన్నాయో 2 కలిపి 1/2 కప్పు వచ్చేలాగా, అంటే 1 గుప్పెడు మందం తీసుకోవాలి. మనం ఏదైతే కప్పుతో బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు పంచదార, 1.5 కప్పు తీసుకోవాలండి. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్, కొద్దిగా కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు వేస్తేనే బాదం మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం ఏదైతే తీసుకున్నామో బాదం పప్పు దాన్ని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే మనం కాజు పిస్తా పప్పు కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాయి, ఇప్పుడు వేసేద్దాము. మొత్తం అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక వీటిని పక్కన పెట్టేసుకుందాము. అన్నీ మంచిగా వేగాలి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాక తీసుకున్న పంచదార ఏదైతే ఉందో ఆ పంచదార వేసుకుందాము. దాంట్లోనే ఇలాచీ పౌడరు, కుంకుమ పువ్వు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పంచదార పొడి రెడీ అండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. దీంట్లోనే మనం ఇందాక బాదం పప్పు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా పౌడర్ పట్టేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకున్నాక ఈ పొడిని కూడా ఇందాక పంచదార పొడి ఏదైతే ఉందో దాంట్లో కలిపేసుకోవాలి. ఇది కొంచెం బరసగా ఉన్నా పర్వాలేదండి. పంచదార పొడి మాత్రం కంపల్సరీ బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ. ఇప్పుడు ఈ 2 పొడులని మొత్తం కలుపుకుందాము. పైకి కిందకని మొత్తం కలిపేసుకున్నాక మొత్తం కలవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి పైకి కిందకి. ఆ బాదం పప్పు పౌడరు, పంచదార పౌడరు మొత్తం కలిసే వరకు కలుపుకొని దీంట్లోనే 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఈ పసుపు వేయటం వల్ల ఒక మంచి కలర్ వస్తుంది, ప్లస్ ఒక మంచి అరోమా వస్తుందండి బాదం మిల్క్కి. మనం పాలల్లో పసుపు వేసుకొని తాగుతాం కదండి, అలా కొంచెం బాదం మిల్క్లో కూడా కొంచెం పసుపు వేస్తే ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ఏమి యూజ్ చేసే పని ఉండదు మనకి. ఇప్పుడు 1/4 కప్పు వరకు బాదం పప్పులు, 4 పలుకులు పిస్తా పప్పులు తీసుకొని వాటిని కొంచెం దోరగా వేయించి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి.
అలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటే వీటన్నిటిని కూడా ఆ పౌడర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే మనం పాలు కలుపుకుంటాం కదండి, బాదం పాలు, దాంట్లో ఇవి నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇందాకటిది పౌడర్ అయిపోయింది కదా, దాంతోపాటు ఈ పలుకులు కూడా మనకి తాగుతున్నప్పుడు తగులుతుంటే ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్ని అంతటిని తీసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో, అంటే గాలి చొరబడకుండా ఉండే గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అండి. దీన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు కంపల్సరీగా ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా డబ్బా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాదం మిల్క్ తయారు చేసుకోవడం చూద్దాం. ముందు ఒక గ్లాసుడు పాలు, చిక్కటి పాలు తీసుకొని మరగబెట్టుకుందాము. కొంచెం మరిగాక దీంట్లోనే మనం తయారు చేసుకొని పెట్టుకున్న పౌడర్ని, ఒక గ్లాస్ పాలకి నేనైతే ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఒక గ్లాసుడు పాలకి 2 స్పూన్లు సరిపోతుంది. ఇలా మనం ఎప్పుడంటే అప్పుడు మన పాలకు తగ్గట్టుగా ఆ పౌడర్ని కలుపుకొని బాదం పాలు రెడీ చేసేసుకోవడమేనండి. ఇలా వేడిగా తాగకుండా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కూల్గా ఈ సమ్మర్లో కొంచెం మరగనివ్వాలి. అంతే, అయిపోయింది మన బాదం పాలు రెడీ. వీటిని ఒక గ్లాస్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఆహా, టేస్ట్ చాలా బాగుంది. నేనైతే టేస్ట్ కూడా చూసేసాను, చాలా బాగుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.